ఆంధ్రప్రదేశ్లో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ రాజకీయ ప్రతీకార చర్యలకు పాల్పడుతుందని ఆరోపిస్తూ బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో జంతర్ మంతర్ వేదికగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నిరసన దీక్ష చేపట్టారు. అయితే దేశవ్యాప్తంగా జగన్ కి కాంగ్రెస్ ఆధ్వర్యంలోని ఇండియా కూటమిలోని 8 పార్టీల నేతల మద్దతు లభించింది. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం హింసకు పాల్పడుతోందని, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలను టార్గెట్ చేసిందని ఆరోపించారు. అయితే ఆందోళనకు పలువురు ఇండియా కూటమి పార్టీలు మద్దతు తెలిపాయి. ఈ దీక్షకు మహారాష్ట్ర నుంచి ఉద్ధవ్ శివసేన, వెస్ట్ బెంగాల్ నుంచి టీఎంసీ, తమిళనాడు నుంచి ఏఐడీఎంకే, ఉత్తరప్రదేశ్ నుంచి సమాజ్వాదీ పార్టీ, ఢిల్లీ, పంజాబ్ నుంచి ఆమ్ ఆద్మీ పార్టీ ఇలా పలు పార్టీల నేతలు మద్దతు పలికారు. వీరితో పాటు జేఎంఎం, ఇండియన్ యూనియన్ మస్లీజ్ లీగ్, పీసీకే మద్దతు ప్రకటించాయి. ఆంధ్రప్రదేశ్లో పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేశారు శివసేన ఉద్ధవ్ వర్గం ఎంపీ సంజయ్ రౌత్. ఈ నేపథ్యంలోనే జగన్ను ఇండియా కూటమిలో చేరాలని కీలక నేతలు విజ్ఞప్తి చేశారు. దీనికి జగన్ సైతం సానుకూలంగానే స్పందించినట్లు తెలుస్తోంది. మాజీ సీఎం జగన్ను ఇండియా కూటమిలో చేరాలని తమిళనాడుకు చెందిన విడతలై చిరుతగిల్ కట్చి పార్టీ నేత తోల్ తిరుమావలవన్ ఆహ్వానించారు. కూటమిలో చేరడాన్ని పరిశీలించాలని సూచించారు. మేము మీతో ఉన్నామని మీకు హామీ ఇస్తున్నాం. న్యాయం కోసం పోరాడటానికి సిద్ధంగా ఉన్నామని బీసీకే తరపున హామీ ఇస్తున్నా. కానీ ముందుగా మీరు ఇండియా కూటమిలో చేరాలి. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకోండి తెలిపారు. అయితే ఇదే విషయమై ఇండియా కూటమి సభ్యులతో అఖిలేష్ మాట్లాడి ఒప్పిస్తానని చెప్పినట్టు తెలుస్తోంది. జగన్ కూడా దాని మీద ఆలోచించి నిర్ణయం తీసుకుంటానని రిప్లై ఇచ్చినట్లు సమాచారం. దీంతో వైఎస్ఆర్సీపీ త్వరలోనే ఇండియా అలయన్స్ లో చేరబోతుందంటూ ఊహాగానాలు వెలువడుతున్నాయి. అయితే గతంలో వైఎస్ఆర్సీపీ పలు బిల్లులు ఆమోదం తెలపడంలో బీజేపీకి మద్దతు ఇచ్చింది. ఇప్పుడు బీజేపీకి రాజ్యసభలో బలం తక్కువగా ఉంది. సో వైసీపీ రాజ్యసభ ఎంపీలు ఇండియా కూటమికి మద్దతు ఇస్తే బీజేపీకి బిల్లుల ఆమోదంలో కాస్త ఇబ్బంది తలెత్తనున్నట్లు పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.